నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. అది షీస్ యాస్ యూ రొటీన్ సెడ్ లైఫ్. అది ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్స్ కెన్ సేవ్ హర్ అంటే ఈ యెస్. యెస్. కొద్దిగా ఏదైనా తేడాగొచ్చినా సిస్ట్ తీయాల్సి అని ఓవరీ తీయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. యాహ్! డెఫినిట్‌గా. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైవ్ నా ఓన్ పేషెంట్స్ హ్మ్. ఒక పేషెంట్స్ ఏంటంటే ఫర్టిలిటీ కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఫర్టిలిటీ అంటే ఆమెకి పిల్లలు పిల్లల పుట్టట్లేదు. కోసం. అరౌండ్ 30-33 ఇయర్స్ ఏజ్ ఆమెకి. పిల్లలు పుట్టట్లేదు. ఓవరీలో చిన్న గడ్డ ఉంది. ఆ గడ్డ అంటే సిస్ట్ ఉంది. ఆ సిస్ట్ తీస్తే ఏమైనా పిల్లలు పుడతారేమో అని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఎంఆర్ఐ తీశారు. ఎక్స్టెన్సివ్‌గా ఎవాల్యుయేట్ చేస్తారు. ఎందుకంటే ఫర్టిలిటీ కోసం చేసేవాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వరు. ఫర్టిలిటీ కోసం చేసిన ఎంఆర్ఐ తీశారు. అందులో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటారు. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉందని చేశారనమాట. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉందని వాళ్ళు సర్జరీ అసలు ఏంటి సార్ ఈ ఎండోమెట్రిక్ సిస్ట్ అంటే? అంటే ఒక అబ్నార్మల్ ఎండోమెట్రియం అనేది అక్కడ కలెక్ట్ అవుతుంది. అంతే. సో సిస్ట్ అది నార్మల్ ఫంక్షనల్ సిస్ట్. అది గైనకాలజీ బినైన్ గైనకాలజీ ప్రాబ్లమ్. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది తీశారు. లోపలికి వెళ్ళారు. కాకపోతే ఆ ఓవరీని ఆ సిస్ట్‌ని సెపరేట్ చేయలేకపోయారు. సో కొద్దిగా ఎడేషన్స్ ఉండే ఆ ఓవరీ మొత్తం తీసేయాల్సింది వచ్చింది. ఇది గైనకాలజిస్ట్ చేశాడు బయట. ఒక గైనకాలజిస్ట్ చేసి అది పరీక్షకు పంపించారు లక్కీగా. చాలామంది ఏంటంటే తీసింది కూడా పరీక్షకు పంపించరు. పరీక్షకు పంపిస్తే అందులో క్యాన్సర్ అని తేలింది. ఆ సిస్ట్‌లో. ఆ సిస్ట్‌లో. సో ఆ క్యాన్సర్ అని తేలిన తర్వాత నాకు ఆమె ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయాలి. సో నేను ఆమె మళ్ళీ ఆ వీడియో అంతా రివ్యూ చేశాను. మళ్ళీ రిపీటెడ్ పెట్ స్కాన్ అని ఉంటుంది. అది చేయించాను. అంటే వేరే చోటుకి ఎక్కడైనా పాకిందా ఏంటి. లక్కీగా ఆమెకి ఎక్కడా పాకలేదు. వేరే చోట ఎక్కడ నాకు కనిపించలేదు. పాకిందా లేదా తెలీదు. కనిపించలేదు. అప్పుడు నేను ఆమెకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సర్జరీ చేస్తాను. యూట్రస్ తీసేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ కావాలి అంటే యూట్రస్ కావాలి. రెండో ఆప్షన్ నేను క్యాన్సర్ గురించి ఏం ఛాన్స్ తీసుకోను అంటే యూట్రస్ తీసేయాలి. బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అడిగారు. సో వన్స్ డయాగ్నోస్డ్ యాజ్ ఎ క్యాన్సర్ ఉన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఆల్వేస్ సేవ్ ఫస్ట్ మనం సేవ్ చేసుకోవటం. సో సర్జరీకి వెళ్ళడం బెటర్ అని చెప్పాను. అంటే మీరు యూట్రస్ తీసేయాలని చెప్పారు. యూట్రస్ తీసేసాను. అంటే ఏంటంటే ఇంకా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉండవు ఇంకా. కాకపోతే ఏంటంటే ఆమెకి ఆల్రెడీ ఎంబ్రియోస్ ప్రిజర్వ్ చేసింది. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంతా తీసుకుంది కాబట్టి ఎంబ్రియోస్ ప్రిజర్వ్ చేశారు. ఆమె ఓవరీ ఎగ్స్ ప్రిజర్వ్ చేశారు. ఆ ఎంబ్రియో ఎగ్స్ని వాళ్ళ మ్యారీడ్ కాబట్టి ఎంబ్రియో లాగా చేస్తారు, ప్రిజర్వ్ చేశారు. సో ఆమెకు సరోగసీకి వెళ్ళొచ్చు తర్వాత. కాకపోతే ఫస్ట్ నేను ఆ క్యాన్సర్ ట్రీట్ చేయాలి. తర్వాత ఏంటంటే చేశాను, యూట్రస్ తీసేసాను, లింఫ్ నోడ్స్ తీసేసాను, మొమెంటం తీసాను, పెరిటోనియల్ శాంప్లింగ్ తీసేసాను. లక్కీగా ఏంటంటే స్టేజ్ 1A అని వచ్చింది. ఆమెకి ఈవెన్ ఓన్లీ సర్జరీతోనే క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. ఈవెన్ లాస్ట్ 4 years అవుతుంది ఆమె ట్రీట్మెంట్ అయ్యి కూడా. షీఈ్ హ్యాపీ. ఇది కాస్త మీరు అన్నట్టు కొద్దిగా డిలే అయింటే కనుక షీ కెన్ గో ఫర్ స్టేజ్ 3, 4 అంటే అప్పుడు కొద్దిగా క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ ఉంటుంది తప్ప క్యూర్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో నేను ఇట్లా వేరియస్ సినారియోస్ ఉంటాయి. ఓవరీ ఈజ్ సచ్ ఏ నాస్టీ ట్యూమర్, అగ్రెసివ్ ట్యూమర్. ఎట్లా ప్రజెంట్ అవుతుందో తెలియదు, ఎవరికి ప్రజెంట్ అవుతుందో తెలియదు. ఈవెన్ స్టేజ్ 3లో 4లో ప్రజెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదే ప్రజెంటేషన్స్ ఉంటుంది, ఇలా ఉంటుందని మనం ఓవరీలో చెప్పలేం. ఈ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు అంత నార్మల్గా ఉంటారు, అబ్నార్మల్గా కూడా ఉండరు కదా. కొద్దిమంది చాలా వరకు నార్మల్గానే ఉంటారు. చాలా యాక్సిడెంటల్గా ఏదో స్కాన్ చేస్తే ఇది డిస్ట్రిక్ట్ అవుతుంది ఓవరీలో. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటివి కూడా మేము ట్రీట్ చేస్తాం. ఓకే. సో అందుకే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి అంటారు, Yeah, సైలెంట్ definitely. కిల్లర్. రైట్ సార్. యాక్చువల్గా ఇది మీరు చెప్పిన ఈ కేసెస్ అయితే రియల్లీ అంటే ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఇలాంటివి ఏమన్నా కూడా డెఫినెట్గా ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం అయితే బెటర్. Yeah. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy.